We should challenge ourselves. అంటే సిటిజన్ సర్వీసెస్లో వీ షుడ్ ఛాలెంజ్ అవర్ సెల్స్. ఐ బిలీవ్ ఇన్. ఇప్పుడు ఫస్ట్ టైం నేను మెటా వాళ్ళని కలిసినప్పుడు వెన్ వీ డిస్కస్డ్, వాళ్ళు జనరల్గా ఏం చేశారంటే ఒక బస్సో లైక్ ఒక ఆర్టీసీనో లేదంటే ఒక మెట్రో ప్రాజెక్ట్ అది చేశారు, కానీ ఇంటిగ్రేటెడ్ ఎప్పుడు చేయాలి. దిస్ ద ఫస్ట్ టైం వీఆర్ డూయింగ్ ఇంటిగ్రేటెడ్. వీ టుక్ ఇట్ అప్ యాజ్ ఎ ఛాలెంజ్ అండ్ ఐ బిలీవ్ వీ షుడ్ టేక్ ఇట్ అప్ యాజ్ ఎ ఛాలెంజ్. కోర్టుకి పనికిరావు అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చాయి. నో సుప్రీం కోర్ట్ హ్యాస్ ఆల్రెడీ అప్హోల్డ్ ఇట్. నేను హైకోర్టులో కూడా సుప్రీం కోర్ట్ ఆర్డర్ క్లియర్లీ స్టేట్స్ దట్ there are judgments in the past, whatever has been delivered, there is legal validity as long as it is delivered. Okay, 2 ticks. Okay, thank you. There is a legal validity. Supreme Court has stated that. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి గారు సదస్సులో కూడా ఇదే అంశం మీద వాట్సాప్ దాని మీద కొన్ని అంశాలను మీకు అధికారులకు కూడా సూచించిన పరిస్థితి ఉంది. సో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ వాట్సాప్ అంటే లేట్ కావడానికి కూడా కారణము ముఖ్యమంత్రి ఆదేశాలు, కొంత ఆయన సూచించిన అంశాలు కొంత లేట్ అయినాయని అనుకోవచ్చా? సార్ 3 నెలలు చేశాం స్వామి, మీరు ఇంకా ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా పెంచేసుకుంటున్నారు అందరూ. 3 నెలల్లో MOU సైన్ చేసిన 3 నెలలు ఎగ్జాక్ట్ చెప్తా, ఎన్ని రోజుల్లో కూడా చెప్తా. కానీ నేను కూడా ఎంత ఫాస్ట్గా అవుతుంది అనుకోలేదు. 3 నెలలు 9 రోజుల్లో మేము సర్వీస్ పూర్తి చేసి డెలివరీ చేశాం. I believe this is one of its kind. I mean, and Meta has also made it very clear that this is one of its kind. Nowhere government moved this fast. See, boss, this is, మీరు ఇప్పుడు చాలా ప్రశ్నలు అడిగారు. ఈ అన్నిటికీ ప్రిపేర్ అవ్వాలి. మేము సిస్టమ్స్ డిజైన్ చేయాలి, QR కోడ్ డిజైన్ చేయాలి. దిస్ ఇస్ లాట్ ఆఫ్ వర్క్ దట్ గోస్ ఇన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సర్వీస్. మీకు సీమ్లెస్గా ఫ్రంట్ ఎండ్ అనిపించవచ్చు, బ్యాక్ ఎండ్లో చాలా వర్క్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వస్తూ కూడా వాళ్ళు కూడా టెస్ట్ చేశారు, వచ్చి సరే సర్వీసెస్ స్లోగా ఉందని ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మేము కూడా చెక్ చేసుకున్నాం. వీఆర్ చెకింగ్ ఎవ్రీథింగ్ రియల్ టైమ్. సో మీకు ఆ డౌట్ వద్దు. దీస్ ఆర్ ఆల్ టెస్టింగ్స్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు టెస్ట్. సో ఇది అనుకున్నంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండదు. ఇది నేను 36 డిపార్ట్మెంట్లు నేను ఇంటిగ్రేట్ చేసి, భాస్కర్ గారు ఆర్టీజీలో 36 డిపార్ట్మెంట్లు డేటాని ఇంటిగ్రేట్ చేస్తే కానీ వీ కాంట్ డెలివర్ అ యూనిఫైడ్ సర్వీస్ టు సిటిజన్స్. ఒరిజినల్ ఆర్టీజీ థాట్ ప్రాసెస్ వాజ్ దట్. గత ప్రభుత్వం మళ్ళీ అది విడగొట్టేసి ఓవరాల్ డేటా ఇప్పుడు మళ్ళీ తీసుకొస్తాం, పెద్ద పంచాయతీ, పెద్ద పని అయింది అది. సో యూ వాంట్ టు స్ట్రీమ్ లైన్ ఇట్ అండ్ డెలివర్ ఇట్. కొన్ని కోట్ల మంది రేపు ఈ వాట్సాప్ని డౌన్లోడ్ చేసుకునే ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నారు జరుగుతుంది సార్. అంటే అంత స్ట్రక్చర్ని బిల్డప్ చేసుకునే పరిస్థితి ఉంటుందా బ్యాక్ ఎండ్ గవర్నమెంట్లోనా? 100%. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో కంకరెంట్ యూజర్స్కి వీళ్ళు కావాలంటే అదనంగా సర్వర్స్ ఏర్పాటు చేసుకుంటాం. వీల్ బ్రింగ్ ఆన్. నో, దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. దీనికి బడ్జెట్ కొరత ఏమీ లేదు. నేను చెప్పినట్టు ప్రజలు కూడా ఇది ఫ్రీగా, ఈ సేవలు ఫ్రీగా అందించాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. థ్యాంక్ యూ. Harvested through this initiative. I'm sorry, can you repeat? Did the government estimate the